ఆపరేషన్ సింధూర్ తర్వాత బార్డర్ గ్రామాలపై పాకిస్తాన్ రేంజర్లు తెగబడ్డారు. ఓవైపు కాల్పులు, మరోవైపు షెల్స్, ఇంకోవైపు బాంబులతో సామాన్యుల్ని టార్గెట్ చేసింది. ప్రస్తుతం కాల్పుల విరమణతో బార్డర్ ప్రశాంతంగా ఉంది. అయితే పాక్ వేసిన షెల్స్, బాంబులు బార్డర్ సమీప గ్రామాల్లో కొన్ని పేలకుండా పడిపోయాయి. వాటిని భద్రతా బలగాలు గుర్తించి డిఫ్యూజ్ చేస్తున్నారు. జమ్మూ నుంచి మొదలు పెడితే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో షెల్స్ గుర్తించింది ఇండియన్ ఆర్మీ. కొన్ని కూంబింగ్ లో కనిపెడితే మరికొన్నింటిని సమాచారాన్ని స్థానికులు ఇచ్చారు. గుర్తించిన షెల్స్, బాంబుల్ని జాగ్రత్తగా డిఫ్యూజ్ చేశారు. రాజౌరీలో వీటిని ఎక్కువగా గుర్తించారు. జైసల్మేర్లోనూ షెల్స్ కనిపెట్టి అటవీ ప్రాంతాల్లో పేల్చేశారు ఆర్మీ సిబ్బంది. ఇదే విషయంపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, పేలని పాక్ షెల్స్, బాంబులను మన అధికారులు నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఆపరేషన్ సింధూర్లో భాగంగా అటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి జవాన్లు ఏదైతే సామాన్య పౌరులపైన, అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన కాల్పులకు తెగబడ్డారు. సో అందులో కొన్ని ఇప్పుడు అంటూ అక్కడ పరిస్థితులు సద్దుమణిగిన బార్డర్లో ప్రశాంతంగా ఉన్నా కూడా పాక్ జరిపినటువంటి కాల్పుల్లో కొన్ని అటు ఒకవైపు బాంబుల మూత, మరోవైపు కాల్పులు, ఇంకోవైపు షెల్స్. సో వీటన్నిటిని అక్కడ ఏదైతే ఆపరేషన్ సింధూర్లో యూజ్ చేశారో సో వాటన్నిటిలో కొన్ని బాంబ్స్ కూడా పేలకుండా ఆయా ప్రాంతాల్లో సరిహద్దు రాష్ట్రాల్లో పడి ఉన్నాయి. ఇందులో ఎక్కువగా జమ్మూ నుంచి మొదలుకుంటే అటు రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, ఇందులో ఎక్కువగా జైసల్మేర్తో పాటు రౌజరీలో ఎక్కువగా ఈ షెల్స్ను గుర్తిస్తున్నారు ఇండియన్ ఆర్మీకి సంబంధించి. సో వాటిని గుర్తించి మన ఇండియన్ ఆర్మీకి సిబ్బందే వాటిని పేలుస్తున్నారు. సో దాదాపు బార్డర్లో ఇట్లాంటివి కనుక ఎక్కడైనా ఆ బార్డర్లో ఉన్నటువంటి గ్రామాల్లో కానీ ఏ ప్రాంతాల్లో కనిపిస్తే ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీకి సమాచారం ఇవ్వాలంటూ చెప్తున్నారు. సమాచారం ఇచ్చిన తర్వాత వాటిని ఇండియన్ ఆర్మీ పూర్తిగా వాటిని బ్లాస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ కాల్పులు జరిగినప్పుడు వీటన్నీ కూడా పేలకుండా కొన్ని అక్కడ పడి ఉన్నాయి. సో వాటిని గుర్తించే పనిలో బార్డర్ ప్రాంతాల్లో ఇటు ఇండియన్ ఆర్మీ అయితే పూర్తిగా నిమగ్నం అయిపోయారు. సో నిన్న మొన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా ఆయా ప్రాంతాల్లో కూడా గస్తీ కాస్తున్నారు. ఈ పేలినటువంటి ఏవైతే బాంబులు ఉంటాయో, షెల్స్ ఉంటాయో వీటిపైన పూర్తిగా డిఫ్యూజ్ చేస్తున్నారు ఇండియన్ ఆర్మీ. సో మొత్తానికి ఇందులో ఎక్కువగా రాజస్థాన్, నేను ఇందాక చెప్పినట్టు రాజస్థాన్, గుజరాత్, జైసల్మేర్, రౌజరీలో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మళ్ళీ ఈ సరిహద్దుకు ఎక్కువగా పాక్ సంబంధించినటువంటి సరిహద్దుకు దగ్గర ఉన్నటువంటి కొన్ని బార్డర్లు కాబట్టి, సరిహద్దులు కాబట్టి సో అక్కడ ఎక్కువ జరిగినట్టు తెలుస్తుంది. సో ఖచ్చితంగా వీటన్నిటి కూడా డిఫ్యూజ్ చేస్తున్నారు. సో ఇట్లాంటివి కనుక గుర్తించి ఎక్కువగా ఇలా షెల్స్ తర్వాత బాంబులను ఎక్కువగా డిఫ్యూజ్ చేస్తున్నారు. సో పూర్తిగా బార్డర్ ఏరియా కూడా పూర్తిగా ప్రశాంతంగా ఉన్నా కూడా ఇలాంటి వాటిని గుర్తిస్తున్నారు. ఇక పూర్తిగా కూడా ఇండియన్ ఆర్మీ అక్కడ ఉన్నటువంటి ప్రతి వీధిలో కూడా తిరుక్కుంటేస్తున్నారు. ఎక్కడైతే ఫైరింగ్ జరిగిందో ఆయా ప్రాంతాలను పూర్తిగా కూడా డ్రోన్ల చిన్న డ్రోన్లను ఉపయోగించి కూడా అక్కడ ఏ ప్రాంతాల్లో ఫైరింగ్ జరిగింది, ఆ ఫైరింగ్ జరిగినటువంటి చోట్ల ఇట్లాంటివి ఇంకా ఏమైనా పడి ఉన్నాయన్నటువంటి పనిలో నిమగ్నం అయిపోయారు. సో వాటిని గుర్తించి ఖాళీ ప్రదేశంలో తీసుకెళ్లి చూస్తున్నారు. మొన్న మనం చూసాం పూర్తిగా అక్కడ రాజస్థాన్లోని జైసల్మేర్లో ఒక పొలంలో పడి ఉన్నటువంటి పెద్ద మిసైల్ లాంటిది. సో అట్లాంటి మిసైల్ని కూడా కొంత దూరం తీసుకెళ్ళి మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి సైన్యం కూడా డిఫ్యూజ్ చేశారు. సో అట్లాంటివి కనుక ఏమైనా ఉంటే వాటిని ముట్టకుండా ఫస్ట్ అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఏదైతే కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి సిబ్బంది ఉంటారో సో వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వారే వెళ్ళి వాటిని కొంత ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి డిఫ్యూజ్ చేస్తున్నారు. సో ఇట్లాంటివి అన్నీ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎక్కువగా అక్కడ కనిపిస్తున్నాయి. సో అట్లాంటివి డిఫ్యూజ్ చేసిన వాటి అన్నింటిని కూడా FSL ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి కూడా వాటిని కొంత ల్యాబ్లో పరీక్షిస్తారు. సో అవి అంటే పాకిస్తాన్ నుండి వచ్చినా కూడా ఏ దేశానికి సంబంధించినటువంటి విషయాలు కూడా పూర్తిగా ఆరా తీస్తారు. సో మొత్తానికైతే సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలపైన ఎక్కువగా కాల్పులకు తెగబడ్డారు ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం కాబట్టి. సో అక్కడ ఆ పరిస్థితులను బట్టి ప్రస్తుతానికైతే ఇండియన్ ఆర్మీ పూర్తిగా అక్కడ ఆ సరిహద్దు ప్రజలను అదుపులోకి తీసుకుంది. అంటే వీటిపైన ఎక్కువగా నిఘా పెట్టాయి. ఆ పేలైనటువంటి ఏవైతే బాంబులు కానీ, షెల్స్ కానీ సో అక్కడ ఉన్నటువంటి ఆ శకలాలు ఏమైనా పడి ఉన్నాయా సో ఇట్లాంటి వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. సో మొత్తానికి బార్డర్ పరిసరాలు ప్రశాంతంగా ఉన్నా కూడా సో ఇట్లాంటి పనిలో నిమగ్నమయ్యారు. వాటన్నిటిని కూడా సేకరిస్తున్నారు. ఖచ్చితంగా ఇట్లాంటివి ఏమైనా కనిపిస్తే అక్కడ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకే కానీ, పౌరులకే కానీ ఇట్లాంటి పేలకుండా ఏమైనా కనిపిస్తే సో ఖచ్చితంగా వాటిని సోషల్ మీడియాలో పెట్టడం కానీ, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి సిబ్బందికి అటు నేవీ కానీ, ఆర్మీ ఎవరున్నా కూడా వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే సో వాటిని తీసుకొని పోయి డిఫ్యూజ్ చేస్తున్నారు. శ్రవంతి.